ఈరోజు నేను మీకు ఆది బ్లౌజ్తో కటింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి. సో ఇప్పుడు ఇది వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ అండి. అంటే నార్మల్గా 30 ఇంచెస్ చెస్ట్ ఉండొచ్చు ఆ సైజ్ బ్లౌజ్. ఫస్ట్ మనకు పొడవు కావాలి కదా. సో ఇప్పుడు ఈ లైనింగ్ అయితే ఇక్కడ వైపున ఫోల్డింగ్ ఉందండి. ఇక్కడ వైపున ఫోల్డింగ్ ఉంది, ఇక్కడ ఓపెన్ ఉంది. చూడండి, ఇలా వేసుకున్నాం కదా. ఇది స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ బ్లౌజ్ తీసుకొని వెనకాల భాగం తీసుకోవాలి. ఇక్కడ మనకి డాట్ ఉంది కదా, ఇక్కడ ఉంది. బ్లాక్ కలర్ బ్లౌజ్ కదా, కనిపించట్లేదని మార్క్ వేస్తున్నాను. అండ్ ఇక్కడ షోల్డర్ ఉంటుంది కదా, ఇలా ఈ షోల్డర్కి మధ్యలో పట్టుకొని ఇక్కడ కింద ఇలా పట్టుకోండి. ఎక్కువ లాగకూడదండి, నార్మల్గా పట్టుకోవాలి. కింద వైపున ఒక 1/2 ఇంచ్ వదిలేయండి. అండ్ పైన వైపున కూడా ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని మార్క్ వేసుకోవాలి. సో ఇక్కడ కింద వైపున ఒక 1/2 ఇంచ్ వదిలేయాలి, పైన ఈ షోల్డర్ పైన కూడా ఒక 1/2 ఇంచ్ వదిలేసుకోవాలి. మన పొడవు అయితే వచ్చేసినట్టే. నెక్స్ట్ ఇప్పుడు మనకి షోల్డర్ కావాలి కదా. ఇక్కడ నేను 2 లైన్స్ డ్రా చేశాను కదండి. ఈ కింద లైన్ వచ్చేసేమో బ్లౌజ్ పొడవు ఉన్న లైన్, ఈ పైన లైన్ వచ్చేసి దాని కుట్టు కోసం అండి. సో 2 లైన్స్ డ్రా చేస్తాను ఇక్కడ. ఇది ఒక లైన్ డ్రా చేసుకోండి ఇలా స్ట్రైట్గా. ఇప్పుడు దీనికి వచ్చేసి బెస్ట్ మీరు 5 ఇంచెస్ తీసేసుకోవచ్చు అండి. ఇది చాలా చిన్న సైజ్ బ్లౌజ్. అంటే ఈ బ్లౌజ్ వచ్చేసి 30 ఇంచెస్ ఉంటుందండి చెస్ట్. సో ఇంత చిన్న బ్లౌజ్ అయినప్పుడు మనము 5 ఇంచెస్ షోల్డర్ తీసేసుకోవచ్చు. సో నేను మీకు ఇక్కడ డైరెక్ట్గా కూడా తీసుకుంటాను, మళ్ళీ తర్వాత కూడా చూపిస్తాను బ్లౌజ్తో. 5 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ 3 ఇంచెస్ షోల్డర్. సో ఇక్కడ కూడా 5 ఇంచెస్ తీసుకుంటాం మామూలు. ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఇదే 5 ఇంచెస్ ఇక్కడ కూడా చూసుకుంటాం కదా, స్ట్రైట్ లైన్ రావడానికి. ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకున్నాం కదా. ఇక్కడ 1.2 ఇవ్వాలండి, నేను ఎప్పుడు ఇచ్చినట్టుగానే 1.25 ఇచ్చి ఇలా లైన్ డ్రా చేసేయండి. ఒకవేళ ఇదే షోల్డర్ మీరు బ్లౌజ్తో చూడాలి అంటే ఇది కుట్టు లైన్ చూడండి. ఇక్కడ చంకభాగం అనేది ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. సో ఈ 2 కలిపి ఇలా పట్టుకోండి. అంటే ఫ్రంట్ పార్ట్స్ లోపలికి వెళ్ళిపోతాయి, వెనకాల పార్ట్ బయట సైడ్కి ఉంటుంది. ఈ కింద నడుము కూడా 2 కరెక్ట్గా పట్టుకొని ఇలా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎండింగ్ పార్ట్ ఉంది కదా, అది వచ్చేసి మనకి ఇక్కడ ఈ లైన్ దగ్గరికి వచ్చేటట్టుగా సెట్ చేసుకోండి. ఈ ఫోల్డింగ్ అనేది ఇక్కడ సైడ్ వచ్చేటట్టుగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇక్కడికి అయిపోయింది కదా, పైన ఒక 1/2 ఇంచ్ కుట్టుకు కావాలి. సో ఇలా పెట్టుకున్నాను చూడండి. ఇప్పుడు మన ఈ లైన్ ఈ పైన కుట్టు లైన్ 2 కలవాలి. ఇక్కడ కరెక్ట్గా సెట్ చేసుకోండి, ఎక్కడేం మిస్టేక్ లేకుండా. ఇదిగోండి, ఇప్పుడు చూసారు కదా, షోల్డర్ కూడా కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇక్కడ ఆల్రెడీ కుట్టారు కాబట్టి దీనికంటే 1/4 ఇంచ్ ముందుకు వచ్చేస్తుంది మనకు లైన్. ఇక్కడ ఇది కుట్టు, ఇదేమో చంక భాగం అండి, ఇది వచ్చేసేమో కుట్టు లైన్. సో ఈ లైన్ కలిసింది. ఇలా చూసుకోవాలి షోల్డర్. ఇదేమో ఇక్కడ ఒక ఎండ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఒక చిన్న మార్క్ వేసేయండి. అయిపోయింది కదా. ఇదిగోండి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఆల్రెడీ ఉంది. సో ఇక్కడ బ్యాక్ నెక్ ఎంత ఉంది కాబట్టి దీనికంటే ఒక 1/4 ఇంచ్ పైనకి తీసుకోవాలి. ఇక్కడ కూడా మనకు కుట్టుకు కావాలి కదా. సో ఇలా ఒక మార్క్ వేసేసుకోండి. ఇక్కడ నడుము దగ్గర వచ్చేసి ఈ నడుము ఎంత ఉందో దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ డాట్కి కావాలి కదా మనకి, అందుకని. సో ఇప్పుడు ఇది అయిపోయింది, బ్లౌజ్తో పని అయిపోయింది. తీసేస్తున్నాను. ఒక 2 ఇంచులేమో ఖర్చు కోసం. ఇది అందాజగా తీసుకోవచ్చు అండి, 2 ఇంచులు ఇలా పెట్టుకొని కూడా తీసుకోవచ్చు. సో ఓకే, ఇక్కడ బ్యాక్ నెక్ మార్క్ వేసుకున్నాం కదా, ఇక్కడ ఎంత ఉందో అక్కడ కూడా అంతే తీసుకోవాలి. ఇక్కడ 2 ఇంచులు ఉంది కదా, ఇక్కడ 2 ఇంచులు తీసుకోండి. ఈ 2 లైన్స్ కలుపుకోవాలి. సో ఇందులో మీరు ఏం డ్రా చేస్తారో ఆ షేప్ డ్రా చేసుకోండి. కస్టమర్ ఇక్కడ రౌండే అడిగారు, నేను రౌండే డ్రా చేసినాను. ఇక్కడ వరకు అంతా క్లియర్ కదండి. మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఫస్ట్ బ్లౌజ్ పొడవు తీసుకున్నాము, తర్వాత షోల్డర్ తీసుకున్నాము. షోల్డర్ ఎంత తీసుకుంటామో ఆమోల్ కూడా అంతే తీసుకుంటాము.
తర్వాత ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా, బ్లౌజ్ 4 మడతలు వేసుకొని ఇలా సెట్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు ఈ వెనకాల భాగం, ఈ వెనకాల మెడ ఉంటుంది కదా, ఇది ఇలా ఈ ఫోల్డింగ్ వచ్చేటట్టుగా కరెక్ట్గా పెట్టుకొని సెట్ చేసుకోవాలి. కింద కొంచెం కుట్టు వదులుకోవాలి, పైన కొంచెం కుట్టు వదిలేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ ఎంత వచ్చిందో ఈ చంక భాగం పైన కుట్టు ఉంటుంది కదా, అక్కడ వరకు ఇలా చూసి మార్క్ వేసుకోండి. తర్వాత 2 ఇంచులు ఖర్చు కోసం పెట్టుకున్నాం. ఈ కింద వచ్చేసి నడుము ఎంత ఉందో అక్కడ మార్క్ వేసుకొని దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం, ఇక డాట్కి కావాలి కాబట్టి. అది అయిపోయిన తర్వాత 2 ఇంచులు ఖర్చుకి మళ్ళీ. సో ఇక్కడ వరకు ఇది అయిపోయింది కదా. నెక్ ఇక్కడ ఎంత తీసుకున్నామో ఇక్కడ అంతే తీసుకున్నాం. అంటే ఇక్కడ 2 ఇంచులు వచ్చింది కాబట్టి ఇక్కడ 2 ఇంచులు తీసుకొని ఒక బాక్స్ డ్రా చేసుకొని ఆ బాక్స్ లోపల మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్ తీసుకోవచ్చు. కొంతమంది ఇలా బయటికి తీసుకుంటారు, కానీ ఇంత చిన్న చెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇలా తీసుకోకపోవడమే బాగుంటుంది. తీసుకుంటే మరీ వెడల్పు ఎక్కువ అయిపోతుందండి, సో వాళ్ళకి అంత సెట్ అవ్వదు. అందుకని ఇప్పుడు రెగ్యులర్గానే తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను మీకు ఇప్పుడు ఆమోల్ చెక్ చేస్తానండి. సో ఇక్కడైతే ఒక 1/2 ఇంచ్ అయితే మనకు కుట్టుకు వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇదిగోండి ఇక్కడంతా చంక భాగం కుట్టు ఉంది. సో ఇది వచ్చేసి మనకి లోపల కుట్టు క్లాత్ ఉంటుంది కదా, అది అంటే ఇక్కడ ఉల్టా వైపున కనిపిస్తుంది చూడండి. ఇదేమో కుట్టు, ఇదేమో ఎక్స్ట్రా క్లాత్. ఇక్కడ కూడా అంతే, ఇది ఎక్స్ట్రా క్లాత్, మనకు కుట్టు కూడా పడుతుంది కదా ఇలా. సో మనం బ్లౌజ్ పెట్టుకున్నప్పుడు ఈ లైన్ పైన చెక్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ ఏమో ఆల్రెడీ కుట్టేసి ఉంది. సో ఈ కుట్టుకున్న తర్వాత ఎలా అవుతుందో అలాగే లెక్కేసుకోవాలి మనం. చూడండి ఇక్కడ కింద నుంచి పెడుతున్నాను కదా, ఇదిగోండి ఇలా కొంచెం కొంచెం వదిలేసుకుంటూ సెట్ చేసుకోవాలి. చూసారా కరెక్ట్గా వచ్చింది. ఇలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలాగే పెట్టేసి జస్ట్ ఇలా లాగితే కరెక్ట్ కాదండి. ఇలా పెట్టి ఇక్కడ పైన వైపు వదిలేసి మళ్ళీ కింద, మళ్ళీ అక్కడ వదిలేసి మళ్ళీ ఇక్కడ ఇలా తిప్పుకోవాలి. సో ఇప్పుడు ఇదైతే కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ ఇంకోటి బ్యాక్ నెక్ కూడా మళ్ళీ మీకు డౌట్ ఉంటే ఇలా కూడా చూసుకోవచ్చు. ఈ బ్యాక్ని ఇలా ఫోల్డ్ చేసి, ఇదిగోండి ఇప్పుడు ఇలా ఉంది కదా, ఈ మధ్యలో ఇలా పెట్టేసి కింద ఒక 1/2 ఇంచు పైన ఒక 1/4 ఇంచు చూసుకొని పెట్టుకోవాలి. సేమ్ అయితే కరెక్టే ఉందండి. సో అలాగే కట్ చేస్తున్నాను. అయితే మళ్ళీ పొరపాటుని ఇది కట్ చేస్తారు, అందుకని ఇది ఫస్ట్ కట్ చేసి పెట్టుకోండి. కన్ఫ్యూజన్తో మళ్ళీ ఇది కట్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఒక కచకా కూడా ఇవ్వాలండి. కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది మీకు ఈ కచకా వల్ల. నెక్స్ట్ ఇప్పుడు ఒక డాట్ అన్నాను కదా మధ్యలో, దానికోసం ఏం చేస్తారంటే ఈ మడతని ఈ లైన్ వరకు తీసుకురండి, ఖర్చు లైన్ వరకు కరెక్ట్గా చూసుకోండి. ఇక్కడ వరకు ఇక్కడ ఒక కచ్చకాయ ఇవ్వండి. జస్ట్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేసి, ఈ లైన్ మనకు ఒక 4 ఇంచెస్ ఉంటే చాలండి. వేలుతానంటే ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్, 2 ఇంచ్, 3 ఇంచెస్, 3 ఇంచెస్ ఇంకొక ఇంచ్ అనుకోండి. ఇలా సింపుల్గా పెట్టేసుకోండి. సిజర్ని ఇలా పెట్టేసి ప్రెస్ చేస్తే మీకు వెనకాల వైపు కూడా మార్క్ వచ్చేస్తుంది. ఇలా పెట్టండి. తర్వాత ఇక్కడ కార్నర్ నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ పైనకి మార్క్ వేసుకొని ఈ లైన్ ఇలా కలిపేసుకోండి. దీనివల్ల బ్లౌజ్ అనేది చాలా స్ట్రైట్గా వస్తుందండి. ఇక్కడ బ్యాక్ పార్ట్ కంప్లీటెడ్. నెక్స్ట్ మనకి ఫ్రంట్ కావాలి. ఫ్రంట్ ఏం చేస్తాం, ఫ్రంట్ క్రాస్ ఉందా స్ట్రైట్ ఉందా చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక డాట్ అన్నాను కదా మధ్యలో, దానికోసం ఏం చేస్తారంటే ఈ మడతని ఈ లైన్ వరకు తీసుకురండి, ఖర్చు లైన్ వరకు కరెక్ట్గా చూసుకోండి. ఇక్కడ వరకు ఇక్కడ ఒక కచ్చకాయ ఇవ్వండి. జస్ట్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేసి, ఈ లైన్ మనకు ఒక 4 ఇంచెస్ ఉంటే చాలండి. వేలుతానంటే ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్, 2 ఇంచ్, 3 ఇంచెస్, 3 ఇంచెస్ ఇంకొక ఇంచ్ అనుకోండి. ఇలా సింపుల్గా పెట్టేసుకోండి. సిజర్ని ఇలా పెట్టేసి ప్రెస్ చేస్తే మీకు వెనకాల వైపు కూడా మార్క్ వచ్చేస్తుంది. ఇలా పెట్టండి. తర్వాత ఇక్కడ కార్నర్ నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ పైనకి మార్క్ వేసుకొని ఈ లైన్ ఇలా కలిపేసుకోండి.
దీనివల్ల బ్లౌజ్ అనేది చాలా స్ట్రైట్గా వస్తుందండి. ఇక్కడ బ్యాక్ పార్ట్ కంప్లీటెడ్. నెక్స్ట్ మనకి ఫ్రంట్ కావాలి. ఫ్రంట్ ఏం చేస్తాం, ఫ్రంట్ క్రాస్ ఉందా స్ట్రైట్ ఉందా చూడండి. ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసి స్ట్రైట్ కటింగ్ ఉందండి. సో ఇది బ్యాక్ పార్ట్ ఇలా కట్ చేసాం కదా, దీన్ని ఇలా మొత్తం ఇది ఇక్కడ తిప్పుకోవాలన్నమాట. ఇలాగా తిప్పి ఎక్కడ సెట్ అవుతుందో చెక్ చేసుకోండి. ఇప్పుడు వీళ్ళకైతే కొంచెం ఇక్కడ కూడా సెట్ అవుతుంది, అంటే స్లిమ్ ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా సెట్ అవుతుంది. అదే కొంచెం లావు ఉన్న వాళ్ళకైతే మాత్రం ఇక్కడ రాదు, అప్పుడు మనం కొంచెం కిందికి వేసుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడ ఈ బ్లౌజ్కి ఇక్కడ వస్తుంది కాబట్టి నేను ఇక్కడ పెట్టేస్తున్నాను. ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ మాత్రం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసి పైన అదే లైన్ కలుపుకోండి. ఇక్కడ సేమ్ పెడుతున్నాం, జస్ట్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇస్తున్నాము, గమనించండి. ఇది ఇలా పెట్టేసుకోవాలి. సో ఇక్కడ అయిపోయింది కదా. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఒకవేళ ఖర్చు లైన్ కావాలి అని అంటే చూడండి, ఇక్కడికి ఉంది కదా, ఇక్కడ ఇలా పెట్టుకొని యాక్చువల్గా ఇది ఖర్చు లైన్ అనమాట. ఇది ఖర్చు లైను, కానీ నార్మల్గా ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చాను. ఎందుకు అనేది మీకు కటింగ్లో తెలుస్తుందండి. సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనకి ఫ్రంట్ నెక్ కావాలి, అంటే ముందు బడ కావాలి కదా. సేమ్ ఇలాగే ఒక 1/2 ఇంచ్ కుట్టు కోసం మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ హుక్స్ వైపే తీసుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ ఉంది కదా, అంటే ఇది కుట్టు మార్కింగ్. ఇలా మనం కుట్టు లైన్ తీసుకున్నాక ఈ లైన్ ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ వైపున ఒక 1/2 ఇంచ్ లోపలికి వదిలేసుకోండి. ఏదైనా సరే మనకు కుట్టుకు కావాలి కాబట్టి ఇలా ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ కుట్టారు కాబట్టి ఇక్కడ కొంచెం వదిలేసుకున్నాము. ఇక్కడ ఇది కుట్టుంది కాబట్టి ఇక్కడ వదిలేసుకున్నాము. ఇక్కడ కుట్టేసింది కాబట్టి ఇక్కడ వదిలేసుకున్నాం. సో ఎక్కడెక్కడ కుట్టు కావాలో అక్కడక్కడ వదిలేసుకున్నాం. మీకు ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికంటే కొంచెం పైనకి తీసుకోవాలి, అంటే ఇక్కడ కూడా కుట్టుకు కావాలి కదా. ఇలాగా ఇలా డ్రా చేసుకొని మీకు కరెక్ట్ వచ్చిందా లేదా కూడా చెక్ చేసుకోండి. ఇక్కడైతే కొంచెం పాయింట్స్ లోపలికి వదులుకోవాలండి. చూడండి, నేను కొంచెం పక్క నుంచి పెడుతున్నాను. ఈ లైన్ కలవాలి. సో కరెక్ట్గా వచ్చింది, ఇంతే అండి. తర్వాత ఈ డాట్ లెంత్ ఎంత ఉందో కావాలి కదా. సో ఫస్ట్ బ్లౌజ్ని ఇలా ఉల్టా చేసుకొని ఇది ఇక్కడ ఎక్కడుందంటే ఇక్కడుంది చూడండి, ఇంతే. ఈ సన్నగా ఉన్న వాళ్ళకి డాట్ లెంత్ చాలా తక్కువ ఉంటుంది, ఇలా వేసుకుంటేనే వాళ్ళకి సెట్ అవుతుంది. చూసుకోవాలండి ఇది. సో ఇక్కడ కుట్టు లైన్ వచ్చేసి ఇక్కడ ఉంది. సో ఇప్పుడు డాట్కి చెప్పాను కదండి, ఇక్కడ లైన్ ఇక్కడ నుంచి ఇంతే ఉంది డాట్. ఇక్కడ వచ్చేసి షోల్డర్ దగ్గర లైన్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయండి, అంటే ఇక్కడ ఈ షోల్డర్ కుట్టుకి ఈ కార్నర్ కుట్టుకి కలిపి పట్టుకోండి. ఇలా పెట్టి కింద పాయింట్ ఎక్కడ ఉందో అక్కడ వరకే పట్టుకోండి. ఇలాగ ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, కింద లైన్ తీసుకోండి. ఇప్పుడు మనం కింద లైన్ ఆల్రెడీ కుట్టేసింది కదా, సో కుట్టిన తర్వాత ఏ లైన్ వస్తుందో అదే లైన్ మార్కింగ్ పట్టుకున్నాను. అక్కడి నుంచి స్ట్రైట్గా ఇది అస్సలు లాగొద్దండి, జస్ట్ నార్మల్గా ఇలా దులిపేసి ఇలా పట్టుకోండి, మీకు సెట్ అయిపోతుంది. ఈ పాయింట్ ఎక్కడ వచ్చిందో అక్కడ వరకు మార్క్ వేసేయండి, ఇంతే. ఇంకా తర్వాత దీంతో అవసరం లేదండి, ఇది వదిలేసి ఈ కింద లైన్ ఉంది కదా, జస్ట్ అలాగా ఇక్కడ నుంచి డాట్ ఎంత ఉందో అంతవరకు మార్క్ వేసేయండి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో అక్కడ అలా మార్క్ వేసాను. మీకైతే ఇప్పుడు ఇది ఒక లైన్ వస్తే చాలండి. నేను జస్ట్ ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకొని
నార్మల్గా అయితే మనం ఇక్కడ ఒక 1 ఇంచ్ ఇక్కడ ఒక 1 ఇంచ్ తీసుకుంటాం కదా, ఇక్కడ మాత్రం ఒక హాఫ్ ఇంచే తీసుకోండి. ఇటువైపున ఒక హాఫ్ ఇంచ్, ఇటువైపున ఒక హాఫ్ ఇంచ్ ఇది వేసుకున్నాం కదా. ఇలా 2 పాయింట్స్ని కలుపుకోవాలి. జస్ట్ ఈ లైన్ ఇలా స్ట్రైట్గా డ్రా చేసి దీనికంటే ఒక 1.5 ఇంచ్ పైనకి పెట్టుకోవాలి. మళ్ళీ సేమ్ సింపుల్గా మీరు ఇట్లా వేలతో కలిపి పెట్టేసుకోవచ్చండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్, ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్ ఇంచ్ కదా, అలాగా ఇంతే. ఇక్కడ ఏం చేస్తారంటే ఈ కార్నర్ పాయింట్ నుంచి ఒక 2 ఇంచెస్ అంటే ఖర్చు లైన్ పైన ఒక 2 ఇంచెస్ పైనకి మార్క్ వేసుకోండి. ఇది ఇలా కలిపేసుకోండి. ఇంతే అండి. ఇప్పుడు నెక్స్ట్ దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైనకి మార్క్ వేసుకోండి. ఇలా దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైనకి మార్క్ వేస్తారు కదా, దీన్ని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయండి. ఇది ఎంత ఉండాలంటే ఒక 2 ఇంచులు ఉంటే చాలు, ఇంకా అంతకంటే ఎక్కువ అక్కర్లేదండి. ఈ డాట్ అయిపోయింది కదా. ఇప్పుడు లోతు తీద్దామండి. దానికి జస్ట్ సింపుల్గా ఏం చేస్తారంటే దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ వేసుకోండి. ఒకవేళ టేప్ లేదని కూడా జస్ట్ సింపుల్గా ఒక అందాజుతో కూడా వేసుకోవచ్చండి. ఇలా పైన ఇది ఈ లైన్ కరెక్ట్గా పెట్టేసుకొని ఈ మధ్యలో ఒకటి ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి ఒక 2 ఇంచులు వదిలేయండి. ఇక్కడ ఈ మెయిన్ పాయింట్ నుంచి 2 ఇంచులు. ఈ హాఫ్ ఇంచ్ తీసుకున్నదేమో ఓన్లీ దీనికోసం అండి, ఇంక ఇది అక్కర్లేదు. ఇక్కడ వచ్చింది కదా, ఇలా ఒకటి లైన్ డ్రా చేయండి. ఇలా ఈ పాయింట్స్ ఇట్లా కలిసేటట్టుగా పెట్టేసుకోండి అంతే. ఇంక 4వ డాట్ అయితే అక్కర్లేదండి, 3 చాలు సరిపోతుంది. కొత్త వాళ్ళు అయితే మాత్రం ఈ హాఫ్ ఇంచ్ ఇవన్నీ ముందే ఇట్లా కట్ చేసుకోవాలండి, లేకపోతే కన్ఫ్యూజన్తో అదే కట్ అయిపోతుంది. ఇలా అన్ని కచ్చుకలు ఇచ్చేసి ఇలా పాయింట్స్ పైన ప్రెస్ చేస్తే మీకు వెనకాల సైడ్ మార్క్ పడిపోతుంది. ఇలా చూసి మార్క్ వేసేసుకోవచ్చు. సో క్లాత్ ఇలా ఉంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. అంటే 4 మడతలు అవుతుంది. 1 2 ఇది 3 ఇది 4. సో కంపల్సరీ చేతులు కట్ చేసేటప్పుడు 4 మడతలు ఉండాలండి. ఇలా కరెక్ట్గా స్ట్రైట్గా చేసుకొని ఇక్కడ కింద మీరు ఫస్టే కింద ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకోండి. ఇలాగా ఇలా ఈ అంచు భాగం ఉంది కదా, ఇది ఇక్కడ వైపున పెట్టుకోండి. పెట్టేసి ఈ చేతులు షోల్డర్ దగ్గర ఉంటాయి కదా, భుజం దగ్గర ఉండే చేతులను ఫోల్డింగే ఇక్కడ మన వైపున ఫోల్డింగ్ సైడ్ పెట్టుకొని ఇలా మార్క్ వేసుకోవాలి. కింద ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకున్నాం కదా, సో పైన కూడా హాఫ్ ఇంచ్ వదిలేయాలి. ఇక్కడ కుట్టు ఉంది, ఇక్కడ కుట్టుకోవడానికి బట్ట. సో ఎంత ఇక్కడ కూడా చూడండి, చంక భాగం ఇక్కడికి ఎండ్ అయిపోతుంది, ఇక్కడ లోపల కుట్టు కోసం అనమాట. సో ఇదే మార్క్ ఇక్కడ మనం తీసుకోవాలి. ఇక్కడ ఎడ్జ్ ఎంత ఉందో రౌండ్ అక్కడికి ఒక మార్క్ వేసుకోండి. ఇంక ఇది అయిపోయినట్టే మనకి. ఇప్పుడు ఈ పాయింట్ కలుపుకోవాలి. ఇలా ఫస్ట్ కొంచెం స్ట్రైట్గా వచ్చేసి అక్కడి నుంచి ఇలా కింద దిగిపోవాలండి. తర్వాత 2 ఇంచులు ఖర్చు కోసం కావాలి కదా, ఇలా స్ట్రైట్గా పెట్టేసి ఇలా పెట్టేయండి. సో ఇప్పుడు ఇది ఖర్చు. ఇంతే. చేతుల కటింగ్ కూడా చాలా సింపుల్ అండి.
లోతు ఎప్పుడైనా ఒకటి 2 మడతల పైన తీయాలి. సో ఇలా ఓపెన్ చేసుకున్నాం కదా, చూడండి ఇటువైపు 2 ఉంటాయి, ఇటువైపున 2 ఉంటాయి. ఇక్కడ నుంచి మన వేలుతోనే ఇలా 2 ఇంచులు వదిలేసి ఈ పాయింట్ కలుపుకోవాలి ఖర్చు వరకు. ఇంత సింపుల్గా ఇలా ఒక కర్వ్ లా గీసి సరిపోతుంది. ఇక్కడ ఒక కచ్చకాయ ఇవ్వండి, దీనివల్ల కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా వస్తుంది హ్యాండ్స్. ఇప్పుడు మనకి మిగిలింది ఒకటి క్రాస్ బెల్ట్ అండి. సో క్రాస్ బెల్ట్ కట్ చేసేటప్పుడు ఇలా ఈ కోర్ ఉన్నది మాత్రము తీసేయాలి, ఇది పెట్టుకోవద్దు, అంటే లెక్కలోకి తీసుకోవద్దు మనం. అది బటన్ లాగేస్తుందండి, అందుకని అది కటింగ్లో తీసుకోకూడదు. సో ఇక్కడ ఇది కూడా క్రాస్ బెల్ట్ ఎంత ఉంది అంటే, ఇప్పుడు దీనిపైనే మార్క్ చేసి చూపిస్తానండి. సో ఇలా ఉంది కదా, ఇది క్రాస్ బెల్ట్. మీరు ఏం చేయండి అంటే కింద ఒక 1/2 ఇంచ్ కుట్టు కోసం వదులుకోవాలి కదా, అలాగే వదిలేసి ఇక్కడ స్టార్టింగ్ అనుకోండి, కింద వదిలేసుకున్నాం కదా, ఇప్పుడు పైన కూడా వదిలేయాలి. ఇది ఇక్కడికి ఎండ్ అయిపోయింది, ఇక్కడ వదిలేసుకున్నాం కుట్టు కోసం. ఇది ఎంత పొడవు ఉందో దీన్ని బట్టి చూసుకోండి. ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ ఖర్చు కూడా ఉంది చూడండి. సో ఇంతవరకు తీసుకున్నాను. ఇప్పుడు ఈ లైన్ ఎంత ఉందో చూసుకోండి. ఈ లైన్ వచ్చేసి కింద వదులుకున్న తర్వాత ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ పెట్టుకున్నాను కదా, పైన ఒక 1/2 ఇంచ్ కుట్టు కోసం. ఇప్పుడు ఈ పాయింట్ కలుపుకోవాలి. ఇలా కొంచెం స్ట్రైట్గా వచ్చి ఇలా పైకి వెళ్ళాలండి. క్రాస్ బెల్ట్ అయిపోయింది. చూసారు కదా, చాలా ఈజీ ఉంది కదా. ఇప్పుడు ఈ క్లాత్ వచ్చేసి మనకి హెమ్మింగ్ పట్టీకి, హుక్స్ పట్టీకి అన్నిటికీ దీంట్లోంచి తీసుకోవచ్చండి. సో ఇక్కడ ఇలా సెట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు బ్యాక్ ఇలా పైకి తీసాం కదా, కటింగ్ అప్పుడు కూడా పైకే వెళ్తుంది. ఇలా కొంచెం పైనకే కట్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ వచ్చింది, ఇక్కడ క్రాస్ బెల్ట్, ఇక్కడ ఫ్రంట్. అయితే మీరు నెక్ కట్ చేయొద్దు, ఇక్కడ జస్ట్ ఇలాగే పెట్టి కుట్టేటప్పుడు కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ మిగిలింది హ్యాండ్స్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు హ్యాండ్స్ 2 లేయర్స్ పైన ఉన్నాయి కదా, 2 మడతల పైన ఉంది, బ్లౌజ్ కూడా 2 మడతల పైన చూసుకొని కరెక్ట్గా కట్ చేసుకోండి. ఒకవేళ హెమ్మింగ్కి కావాలంటే ఇక్కడనే ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు అండి. నేను హెమ్మింగ్కే పెడుతున్నానండి. ఇది హెమ్మింగ్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఇక్కడ వరకు ఇలా ఫోల్డ్ చేసి ఇలా మడిచి కుట్టేసుకోవాలి అంతే. హెమ్మింగ్ అప్పుడు మీకు ఇదే క్లాత్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ మనము 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కుట్టు కోసం తీసుకున్నాం కదా, సో ఈ 1/2 ఇంచ్ ఇక్కడ వరకు ఈ బట్ట ఫోల్డ్ చేస్తాం అన్నమాట కుట్టేటప్పుడు. ఇలా వేసి ఒక కుట్టు వేసేసుకొని ఇది మనం మడతేసేయాలి. సో మనకి ఇక్కడ చేయి లెంత్ కూడా తగ్గదు, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడైతే కటింగ్ అయిపోయింది కదండి. మీకు ఇందులో ఇంకేమైనా డౌట్స్ అనిపిస్తే మీరు నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి, నేను మళ్ళీ మీకు తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ లైక్స్ వల్ల మాకు ఇంకా ఇన్స్పిరేషన్ వస్తుంది కదండి. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.